ఏంటి అంటే మనకున్న ఈ 12 మాసాల్లో కూడా ప్రత్యేకమైన మాసాలని 4గా తీసుకుంటే 4 ఒకటి శ్రావణ మాసం. మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో వివరించండి? శ్రావణ మాసం అంటే శ్రావణము ఇది జనరల్‌గా ఏంటంటే ఆడవాళ్ళు నోములు, వ్రతాలు ఇవన్నీ చేసి వాళ్ళ భర్త బాగోవాలి అని చేసేటప్పుడు ఐదోతనం కోసం. హ్మ్. ఇక్కడ సౌభాగ్యం అంటే కూడా లక్ష్మి అంటే మామూలుగా మనకు తెలుసున్న లక్ష్మి ఏంటంటే ధనం. అంటే ఐశ్వర్యం ఉంది అంటే ధనం ఉంటే హ్మ్. ఐశ్వర్యం ఉన్నట్టు మనం హాయిగా భావిస్తాం. భావిస్తాం. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికి ఐశ్వర్యం ఒక్కటే ధనం కాదు. హ్మ్. ఎందుకంటే మన దగ్గర డబ్బులున్నాయనుకోండి, వెళ్ళి ఏ కొట్లోనూ హ్యాపీనెస్‌ని కొనుక్కోలేం. అవును. అంటే నేను ఆనందంగా ఉండాలండి, అవును. ఇన్ని డబ్బులిస్తాను, ఇంత హ్యాపీ ఇవ్వండి అంటే హ్మ్. ఈ సృష్టిలో ఎక్కడా మనం కొనుక్కోలేంది. అవును. ప్రశాంతత కొనుక్కోలేం, రిలేషన్స్ కొనుక్కోలేం. అంటే చాలా కొనుక్కోలేనివి ఉంటాయి. అవును. అంటే డబ్బొక్కటే లక్ష్మి ముఖ్యం కాదు. కాదు. అది మనకు అర్థం అవ్వాలి కాబట్టే వీళ్ళేం చేశారు అంటే నోములు, వ్రతాలు. ఎందుకు అనంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక రకంగా ఆలోచించినప్పుడు ఇంటికందరిని పేరంటం అని పిలుస్తున్నాం. అవును. ఆ పిలవడం ద్వారా మనందరం కలుస్తున్నాం. హ్మ్. అంటే ఒకళ్ళతో ఒక్క ఒకళ్ళు. దగ్గర. ఇప్పుడు ఎవరి పని వాళ్ళకున్నది ఇప్పుడున్న ప్రతిరోజు. ఈ ప్రస్తుత బిజీ టైంలో ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం టైం ఇచ్చుకోవడం తగ్గిపోయింది. తగ్గిపోయింది. హ్మ్. ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసామో, అవును. అప్పుడే మన మధ్య ప్రేమ, అనుబంధం ఏదైతే అవన్నీ పెరుగుతాయి. హ్మ్. అంతేకాని మీ ఇంట్లో మీరుండి, మా ఇంట్లో మేముంటే ఊరికే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ, ఆ యొక్క బంధం అన్నది అవును. ఎక్కువుండదు. అదే మనం ముఖ కలుసుకున్నప్పుడు హ్మ్. ఆ బంధం అన్నది పెరుగుతుంది కాబట్టి, ఈ హ్మ్. నోములు, వ్రతాలు అని పేరు చెప్పి అందరూ కలుసుకునేటట్టు చేయడమే మన సాంప్రదాయం. అవును. దానివల్ల లక్ష్మి అన్నది నిజంగానే వస్తుంది. హ్మ్. ఎందుకు అంటే హ్యాపీగా ఉంటే సంతోషమే సగం బలం కదా! అంతే. ఆ అంతే. లక్ష్మి ఐశ్వర్యం అంటే ఏంటి అంటే జ్ఞానం హ్మ్. ఒక ఐశ్వర్యం, ప్రేమ ఒక ఐశ్వర్యం, అవును. విజయం ఒక ఐశ్వర్యం. అన్ని ఐశ్వర్యాలు మన దగ్గరికి వస్తాయి ఈ మాసంలో. హ్మ్. దానికి తోడు ఏంటి అంటే చాతుర్మాస్య వ్రతం అన్నది ఆషాఢ అవును. మాసంలో ఏకాదశి రోజున మనం మొదలు పెడతాం తొలి ఏకాదశి రోజున. హ్మ్. కాబట్టి చాతుర్మాస్య వ్రతంలో మనం ఒక్కొక్క మాసంలో మీరు చూస్తే 4 మాసాలు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం అనమాట. హ్మ్. అలాగే శ్రావణ మాసంలో ఈ అంటే లక్ష్మి అంటే ఏంటో అర్థం చేసుకునే స్థితి. దానికి తోడు మనకి పరస్పర గౌరవం అన్నది మన సంప్రదాయంలో నేర్పించారు. మీరు చూస్తే నోములు, వ్రతాలు చేసినప్పుడు, వాయినాలు ఇచ్చుకున్నప్పుడు చూడండి, నేను ఇస్తున్నాను వాయనం అంటే తీసుకుంటున్నది ఎవరు అంటే గౌరీదేవి. అంటే ఇస్తున్నది ఎవరు అంటే ఇస్తున్నది మళ్ళీ గౌరీదేవి. అంటే నీలోను, నాలోను ఆ ప్రాణశక్తి అయిన ఆ గౌరి, పార్వతి ఉంది అని తెలుసుకునే స్థితికి తీసుకువెళ్ళే మాసమే ఈ శ్రావణ శ్రావణ మాసం. మాసం. అమ్మ ఇప్పుడు మిగతా మాసాల్లో కూడా ఇప్పుడు మీరన్నట్టు ఈ చాతుర్మాస ప్రారంభము ఆల్రెడీ అయిపోయింది. మనకు ఇక్కడే చాతుర్మాస దీక్షల్లోనే మనకు భాద్రపద మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము, ఈ ఆషాఢ మాసము 4 మాసాలు కూడా పూజలు ప్రత్యేకంగా చాలా విశేషం. ముఖ్యంగా తీసుకుంటే గనక మనకు శ్రావణ మాసం నుంచి ఇంకెక్కువ పూజలు ప్రారంభమవుతాయి. అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మాసం కాబట్టా? లేదంటే ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో మనం ఈ మాసం అంతా ఆరాధిస్తాం? మీరు చూస్తే ఒకసారి శ్రావణ మాసంలో హ్మ్. మనం లక్ష్మిని, గౌరిని కూడా పూజిస్తున్నాం. అవును. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే, ఆ భాద్రపద మాసానికి వెళ్ళేసరికి వినాయకుడిని పూజిస్తున్నాం. హ్మ్. నెక్స్ట్ మాసం చూడండి ఆశ్వీజ మాసం. అక్కడ దుర్గా రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాం. హ్మ్. అంటే లలిత, దుర్గా మనం అమ్మవారిని పూజిస్తున్నాం. అవును. తర్వాత వచ్చేసరికి కార్తీక మాసంలో విష్ణువుని, శివుడిని పూజిస్తున్నాం. హ్మ్. అంటే లక్ష్మి, గౌరీ తీసుకెళ్ళి మననెవరిలో కలుపుతున్నారు? శివుడు, శివుడు, విష్ణువు. విష్ణువులు. అంటే ఎందుకో చూడండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క శక్తి. అవును. ఇక్కడ గౌరీదేవి వచ్చి గౌరీదేవి. శివయ్య శివుడు. యొక్క శక్తి. అంటే వాళ్ళిద్దరూ ఎక్కడ కలుపుతున్నారు అంటే ఆ తత్వంలో. హ్మ్. ఇక్కడ ఆ తత్వం ఏమిటి అని అన్నప్పుడు ఫస్ట్ మాసం మీరు చూసినప్పుడు హ్మ్. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మనకి ఏంటి అంటే మాయ. ఎందుకు విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు? విష్ణు మాయా విలాసిని. అవును. విష్ణువు మనకి ప్రతి చోట మాయ పెడుతూ ఉంటాడు. ఆ మాయలో ఒక మాయే లక్ష్మి అంటే ధనం అని. హ్మ్. అంటే మనందరం దేని వెనకాల పరిగెడుతున్నాం అంటే డబ్బు. ధనం వెనకాల పరిగెడుతున్నాం. కానీ మనకి ఎన్ని లక్ష్ములున్నారు? అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములున్నారు. ఆ 8 లక్ష్ములున్నప్పుడు ఒకే లక్ష్మిని మనం పట్టుకున్నాం. అవును. ఆ పట్టుకోవడం వల్ల మనకి జరిగిన నష్టం ఏమిటి? అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఫస్ట్ లక్ష్మి చూడండి మీరు. ఆవిడ పేరు ఆదిలక్ష్మి. హ్మ్.
ఆదిలక్ష్మి అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం అన్నది మారుతుంది. భగవద్గీతలో చెప్పు, అమ్మవారి దేవి ఎక్కడైనా త్రిపుర రహస్యం చెప్పండి, శరీరం ఒక్కటే మారుతోంది. ఆ. కానీ ఆత్మ అన్నది ఏమంటున్నారు? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు కూడా ఈ ఆత్మ అన్నది తిరుగుతూనే ఉంటుంది. కానీ శరీరమే 100 సంవత్సరాలకోసారి మనం ఈరోజు బట్టలు రేపు ఎలా మారుస్తున్నామో అలా మారుతోంది అన్నారు. కానీ శరీరానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కాచాలి అన్నప్పుడు మీరు స్టవ్ మీద పోస్తే పాలు కాగుతాయా? కాగవా? కాగుతాయి. కానీ ఆ పాల వల్ల ఉపయోగం ఏమైనా వృధా అయిపోతాయి. వృధా అయిపోతాయి. అదే ఒక గిన్నెలో పోసి కాచారనుకోండి, మీరు ఏం చేసుకోవాలంటే అది ఉపయోగపడతాయి మనకి. అదే విధంగా ఇది ఆ గిన్నెలా ఉపయోగపడుతుంది. లోపలున్న పాలు ఏంటి? మనలో ఉన్న దేవత అనే అమృతం, ఆ పరదేవత అమృతం. ఆ శక్తిని మనం నింపుకోవాలి. అదే ఆదిలక్ష్మి అంటే. ఆ ఆదిలక్ష్మిలో శక్తిని ఎలా నింపుకుంటాం అంటే, మన ఆత్మశక్తి ఎలా పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది అంటే, ఆత్మతో సూర్యశక్తి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో అప్పుడే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అండి, ఇవన్నీ బాగా చెప్తాం. అంటే కానీ నేచర్లో కలిసిన వాడికి సూర్యుడు ప్రత్యక్ష దైవం. మనం ఎప్పుడు నేచర్లోనే ఉండం కదా. ఎందుకుండరు అని అంటారు. ఎందుకుండరు అంటే, నేను అన్నది ఎంత ఉంటుందో అంత నేచర్ నుంచి మనం సెపరేట్ అయిపోతాం. అంటే ఉన్నాం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ శక్తిని మనం ఏం చేయట్లేదు, దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు. మీరు నేను ఉన్నాం, ఫ్రీగా మాట్లాడుకుని ప్రేమగా మాట్లాడుకుని నిజంగా మన మనసులో ఉన్న చెప్పేసుకున్నాం అనుకోండి, మన మధ్యలో ఏ అరమరిక ఉండదు, మీరు నేను ఒక్కటే. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? చాలా లేదు. అంటే చాలా తక్కువ మంది అలా వాళ్ళ దగ్గర ఉన్నదంతా చెప్పగలుగుతారు. అంటే నమ్మే అంత అవకాశం రావట్లేదు పరిస్థితులు. ఏదైనా కారణం కావచ్చు, అది ఇద్దరిలో ఎవరైనా కారణం కావచ్చు. కానీ ఏమవుతుంది అంటే, అక్కడ ఆగిపోతున్నాం. అంటే ఇది క్లోజ్గా ఉంది, లిమిట్స్ ఉంటున్నాయి ఎంత వరకు అనేది. అది ఉండకూడదు. ఎందుకంటే మన ఇద్దరం ఒకటే. మీలో ఉన్న ప్రాణశక్తి నాలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే అనడానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే. మనం రోజు బర్త్డే వచ్చినా ఏమొచ్చినా బెలూన్ ఊదుతున్నాం. ఆ బెలూన్లో చూడండి, మీరు గాలి నింపారనుకో, బెలూన్ నిండా గాలి నింపినప్పుడు ఏమవుతుంది అంటే, చక్కగా అది ఏం చేస్తూ ఉంటుంది అంటే పైకి ఎగురుతూ ఉంటుంది, ఎప్పుడు కింద ఉండదు. అసలు బెలూన్లో గాలి ఉందా, గాలిలో తేలుతూ ఉంటుంది. కానీ బయట గాలి ఉందా లేదా అది ఎవరికి తెలుసు? ఊదిన మనకి తెలుసు. కానీ బెలూన్కి తెలియకపోవడం వల్ల ఏం చేస్తుంది? భూమిని అసలు చూడదు, ఎప్పుడూ ఆకాశాన్నే చూస్తుంది. అదేవిధంగా ప్రాణశక్తి మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నాకంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్పి ఎగురుతూ భూమి మీద నుంచున్నా సరే ఎటు చూస్తూ ఉంటాం. దాన్ని కళ్ళు నెత్తికెక్కే అంటారు. ఆ కళ్ళు నెత్తికెక్కి అటు చూస్తున్నాం. కానీ మనం నుంచున్నది ఎక్కడ? భూమిపైనే. అది గుర్తిస్తాం ఎప్పుడు అంటే, ప్రాణం పోయే ముందు కరెక్ట్గా గుర్తుపడతాం ఆకర్షణలు. కానీ అప్పుడు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు అవేర్ అయి ఉండాలి. అంటే ఆ బెలూన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది అది. అందులో నేను నింపాను, అలాగే దేవుడు నాలో నింపి పంపించాడు. కాబట్టి నేను ఎప్పుడు నుంచోవాల్సిందైనా, కూర్చోవాల్సిందైనా, పనిచేయాల్సిందైనా, ఇలా మాట్లాడాల్సిందైనా ఇక్కడి నుంచే. అలా చూడక్కర్లే, మన ఇద్దరం ఒకటే. ఎందుకంటే నేను గొప్ప అని నేను అనుకుంటాను, కానీ మీలో గొప్పతనం కూడా మీలో ఉంది. అది గుర్తించగలిగినప్పుడే నేను గొప్ప అవుతాను. అది ఇక్కడ అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే ఆదిలక్ష్మి. ఎందుకు అది రావాలి అంటే, సౌరశక్తి ఖచ్చితంగా మన లోపలికి రావాలి. దానికి మంత్రం ఒక్కటే సహాయం చేస్తుంది. మనం ఎంత మంత్ర జపం చేస్తామో అంత సూర్యుడితో మనం కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం చూడగలిగే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురు. ఒక దేవుడు సూర్యుడు, రెండో దేవుడు చంద్రుడు, మూడో దేవుడు గురువు. ఈ ముగ్గురిని మాత్రమే చూడగలం. ఇంకెవరు మనకి సాధన చేయగా కనిపిస్తారు. కానీ అందరూ అంత గొప్ప సాధన చేసి కనిపించే వరకు వెయిట్ చేసి ఓర్పు రావాలంటే వీళ్ళ ముగ్గురులో దేవుడిని చూడాలి. చూస్తే ఈ సృష్టి అంతా ఎవరున్నారు అంటే ఆ దైవమే ఉంది. ఏ రూపంలో అంటే సర్వ అంతర్యామి రూపంలో. అందుకే సర్వాంతర్యామి. నా లోపల ఏదైతే ఆత్మ ఉందో అదే దైవశక్తి. అది తెలుసుకునేటట్టు ఆదిలక్ష్మి చేస్తుంది. ఎప్పుడు చేసిందో, ఆదిలక్ష్మి మన లోపలికి వస్తేనే, మన ఆత్మశక్తి పెరిగితేనే మన యొక్క దృష్టి విద్య వైపు వెళుతుంది. అప్పటి వరకు మనం అట్రాక్షన్స్లో ఉంటాం తప్ప నిజమైన విద్యకి వెళ్ళము.